హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దోసపిండిని ఎలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. దోసపిండిని ప్రిపేర్ చేయడానికి నేను 3 కప్పులు రైస్, 1 కప్పు ఉద్దిబేళ్ళు, దానిలో కొంచెం మెంతులు వేసాను. వాటిని బాగా కడిగి 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని ఇలా బరక లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. అది బాగా మెత్తగా అయిన తర్వాత వాటిని ఒక బౌల్కి తీసుకొని బాగా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ పిండి ఒక వారానికి సరిపడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా బాగా కలుపుకొని పిండి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక బౌల్కి తీసుకొని 2 బౌల్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఓవర్ నైట్ అంతా మీరు ప్రక్కన పెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి ఫర్మెంట్ అవుతుంది బాగా. ఆ ఫర్మెంట్ అయినప్పుడు ఇలా పొంగిపోకుండా ఉండడానికి 2 సెపరేట్ బౌల్స్లో పెట్టుకోవచ్చు. ఇలా మార్నింగ్ లేచేసరికి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇంకా కమ్మని దోశ లేదా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.